హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన గ్రీన్ వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నామండి. ఈ కర్రీని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినవచ్చు. ప్రెగ్నెంట్లో నువ్వులు అనేవి తినకూడదు అంటారు కదండి. అలాగే మనకి నల్లగా ఉండే వంకాయల్లో నువ్వులు పల్లీలు చేస్తారు. అలా దీనికి ఏం అవసరం లేదు, సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ముందుగా అరచక్క నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. అలాగే మీడియం సైజ్ 2 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 టమోటాలు మిక్సీ జార్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా మనం వంకాయ ముక్కలను గుత్తి వంకాయని అయితే ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కకు పెట్టుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేయాలండి. అందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్గా ఉంటే ఆయిల్ మొత్తం వెనకే తిరిగిపోతుంది. అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి 10 నిమిషాలకు ఒకసారి తీసి చూడాలండి. అలాగే ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెడితేనే మనకి మాడకుండా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ మగ్గిన తర్వాత వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగిలిన వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ఆయిల్ ఉంటుంది, లేదా చాలు అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి. ముందుగా అందులో పోటీలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాలో ఆఫ్ అనేది కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసనగానే ఉన్నట్లయితే టేస్ట్ అంత బాగోదండి. వంకాయ కూర మాత్రం పోతుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మసాలా మొత్తం వంకాయ ముక్కలకి పడుతుంది. ఇలా పట్టడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలి. అలాగే దానికి తగిన వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సాలకపోతే అందులో వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలకు ఒకసారి చూడాలండి. కొత్తిమీర వేసుకొని చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా వేసుకోవచ్చండి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చు. గుత్తి వంకాయ తినాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా దగ్గరగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఉంటాను మరి. ఈ వీడియోలో చూసి ప్రాసెస్ మొత్తం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. ఉంటాను మరి. బాయ్ బాయ్.